తను కోమాలోకి వెళ్ళింది. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నీ వల్లనే మా అమ్మకి ఇలా జరిగింది. ఈ అక్కకి నేను ఎప్పటికీ నచ్చనేమో. ఒక్కోసారి మా అమ్మకి హెల్త్ మంచిగా అవ్వని మన ఇంట్లో నుంచి ఎలగొట్టేస్తాం. అయ్యో అంకుల్ ఏంటి ఇక్కడికి వచ్చిండు? ఆ పాప ఎక్కడుందో ఏంటో. అయ్యో అంకుల్ నన్ను చూసినట్టున్నాడు. పాపా పాపా ఆగు నానా. పాపా ఆగు నానా, నేను చెప్పింది విన్నానా? పాప ఆగు నానా, నేను చెప్పింది విన్నాను. ఒక్కసారి ఆగు పాప. పాప ఆంటీకి బాగాలేదు నాన్న, ఒక్క నిమిషం ఆగు. అదే చెప్పడానికి వచ్చాను. ఆంటీకి బాగాలేదా? ఏమైంది అంకుల్ ఆంటీకి? డాక్టర్స్ చెప్పారు. సార్ మీరు టెన్షన్ తీసుకోరంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి డాక్టర్ గారు. తను ఇలాగే ఉంటే కోమాలోకి వెళ్ళే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ పాప ఒక్కసారి ఇంటికి రా ఆంటీ కోసం. అవునా అంకుల్, నేను ఆంటీని ఒకసారి చూడాలి అంకుల్. పద నాన్న వెళ్దాం. అమ్మా ఇంకొక 2 డేస్లో నా బర్త్డే ఉందమ్మా. నువ్వు నా ప్రతి బర్త్డేకి డ్రెస్ ఇప్పిస్తావు కదా, ఈసారి కూడా నాకు ఇష్టమైన డ్రెస్ ఇప్పిస్తావా అమ్మా? ఏమమ్మా ఆ పాప కోసం నా మీద అలిగావా? అమ్మా 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 ఏమైందమ్మా? ఏమన్నా మాట్లాడు అమ్మా. పదా నాన్న, ఆంటీ నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే అంకుల్. అమ్మా ఏమన్నా మాట్లాడమ్మా. అమ్మా నాన్న, అమ్మేం మాట్లాడట్లేదు నాన్న. మాన్వి ఏమైంది లావణ్యకి? లావణ్య అయ్యో ఆంటీకి ఏమైంది? ఏమైంది మాన్వి? ఏమైంది? నాన్న అమ్మేం మాట్లాడట్లేదు నాన్న. ఆంటీకి ఏమైంది? ఒకసారి నువ్వు వచ్చి చూడు నాన్న. లావణ్య 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 లే లావణ్య. అగో నీకోసం పాపని తీసుకొచ్చాను. పాప అంటే నీకు ఇష్టం కదా లావణ్య. ఏమన్నా మాట్లాడు లావణ్య. హాస్పిటల్ నుంచి వచ్చా అనమాట, కొంచెం బయటకు వచ్చాను. హలో ఒక్క నిమిషం ఉండవా? తర్వాత కాల్ ఇస్తానండి. హలో డాక్టర్ గారు త్వరగా రండి. లావణ్య ఎంత పిలిచినా పలకట్లేదు, అసలు ఏం మాట్లాడట్లేదు. మీరు త్వరగా రండి డాక్టర్ గారు, త్వరగా రండి. సరే సరే నేను వస్తున్నా, ఉండండి. నేను చెప్పినట్టే జరిగింది. తను కోమాలోకి వెళ్ళింది. ఏంటి డాక్టర్ గారు మీరు మాట్లాడుతుంది? ఏంటి నాన్న అమ్మకి ఇలా అయింది? ఇప్పుడు తనకి మెడిసిన్స్ కాదు, మీ బ్లెస్సింగ్స్ మీ ప్రేమనే కాపాడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా తనకు కనపడుతుంది, మీరు ఏం మాట్లాడినా తనకు వినపడుతుంది.
దేవుడా, మా అమ్మకేంటి ఇలా జరిగింది? మా అమ్మకి తగ్గిపోయేటట్టు చూడు దేవుడా, ప్లీజ్. అంతా పాప వల్లనే మా అమ్మకి ఇలా జరిగింది. చెప్తా. ఏ ఆగు, వెళ్ళిపో ఇక్కడ నుంచి. నీ వల్లనే మా అమ్మకి ఇలా జరిగింది. ఓ మాన్వి, డాక్టర్ గారు ఏం చెప్పారో నువ్వు వినలేదా? పాప, నువ్వు లోపలికి వెళ్ళు. ఆ పాప కోసమే మీ అమ్మ కోమలోకి వెళ్ళింది. ఒకవేళ ఆ పాప వెళ్ళిపోతే మీ అమ్మని మనం ఎలా కాపాడదాం? నేను చెప్పినట్టే జరిగింది. తన కోమలోకి వెళ్ళింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా తనకు కనపడుతుంది, మీరు ఏం మాట్లాడినా తనకు వినపడుతుంది. ఏమైంది నాన్న? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. సరే అమ్మా, నీకోసం గుడికి వెళ్ళి నేను బొట్టు తీసుకొచ్చా. నీకు త్వరగా తగ్గిపోతుంది. అమ్మా, నా వల్లనే నీకు ఇలా జరిగింది కదా, సారీ అమ్మా. నాన్న, ఆకలి అవుతుంది. సరే నాన్న, నేను బయటికి వెళ్ళి ఏమని తీసుకొస్తా, సరేనా? మాన్వి, ఇదిగో నాన్న, ఇది పాపకి ఇచ్చేసి నువ్వు తినేసి, సరేనా? సరే నాన్న. ఇచ్చేసావా నాన్న? ఇచ్చేసా నాన్న. నువ్వు కూడా తిన్నా. నువ్వు తిన్నా నేను తర్వాత ఏంటా? సరే. మాన్వి, ఈ ప్లేట్ ఏంటి టేబుల్ పైన ఉంది? నువ్వు ఆ పాపకి ఇవ్వలేదా? నేనైతే తనకి ఇచ్చాను నాన్న. తను తినకుండా టేబుల్ మీద పెట్టేసిందేమో. పాప, ఇదిగో నాన్న, కొంచెం అన్నం తిను. వద్దు అంకుల్, ఆంటీ తినలే కదా, నేను కూడా తినను. ఇదిగో పాప, నువ్వు తింటేనే ఆంటీకి తగ్గుతుంది, తర్వాత నీ ఇష్టం. అమ్మ, ఏడవకమ్మా, నేను నీకోసం తింటా అమ్మా. అమ్మ చూడమ్మా, నేను తింటున్నా. నిన్ను వదిలేసి తింటున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అయినా నీకోసం తింటానమ్మా. నా కోసం ఒక్కసారి తినొచ్చు కదమ్మా. తినమ్మా.
నాకెవ్వరు లేరని నన్ను ఇంటికి తీసుకొచ్చావు కదమ్మా. ఇప్పుడు నువ్వే మాట్లాడకపోతే ఎలా అమ్మా? ఏ నువ్వేంటి మా అమ్మ పక్కన పనుకున్నావు? వెళ్ళి కింద పనుకోపో. సరే అక్క. ఒక్కోసారి మా అమ్మకి హెల్త్ మంచిగా అవ్వని మన ఇంట్లో నుంచి ఎల్లగొట్టేస్తాం. ఈ అక్కకి నేను ఎప్పటికీ నచ్చనేమో. అమ్మకి హెల్త్ మంచిగా అవ్వని నేనే వెళ్ళిపోతాను. దేవుడా, మా అమ్మకి త్వరగా తగ్గిపోయినట్టు చూడు. మాన్వి, ఆ పాప ఎందుకు కింద పండుకుంది? ఏమో నాన్న, నేను అమ్మ పక్కన పనుకోమంటే తనే వెళ్ళి కింద పనుకుంది. బహుశా తనకి అమ్మ పక్కన పనుకోవాలని లేదేమో. అమ్మ, నేను నీకోసం ఎంతైనా భరిస్తానమ్మా. కానీ నీకు తగ్గేంత వరకు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోనమ్మా. ఐ లవ్ యూ అమ్మా. అయ్యో అంకుల్, నైట్ అంతా పనుకోలేదనుకుంటా ఆంటీ కోసం. అంకుల్ అంకుల్, ఏంది? మీరు వెళ్ళి అక్కడ పనుకోండి, నేను ఆంటీ దగ్గర కూర్చుంటా. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి పండుకోపో. అమ్మ నీకు త్వరగా తగ్గిపోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంకుల్! అసలు ఏం జరిగిందంటే కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్.